వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంబీబీఎస్ చదవడం మీ అంబిషనా? యూరోప్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? అయితే వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు నియో కన్సల్టెన్సీ CEO డాక్టర్ రాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో ఇప్పుడు మెడిసిన్ అంటే మన స్టేట్లో కొంచెం తెలంగాణ స్టేట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అంటే ఎంసెట్ 1, 2 తర్వాత 3 కూడా రాస్తున్నారు. చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు స్టూడెంట్స్ ప్లస్ పేరెంట్స్ కూడా. సో ఇలాంటి టైంలో చాలా మటుకు ఫారిన్ కంట్రీస్లో చదువుకుందాము అనేసి అదొక ఆప్షన్. వేరే స్టేట్స్కి వెళ్ళకుండా ఫారిన్ కంట్రీస్లో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వేరే కంట్రీస్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేసుకోవాలని పర్మిషన్ ఇచ్చింది. కాకపోతే అక్కడ ఇంకా కన్ఫ్యూజన్. ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఇన్ని కంట్రీస్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్నాయి. ఏది బెస్ట్, ఏ కన్సల్టెన్సీ ద్వారా ఏ కంట్రీకి వెళ్ళి చదువుకోవాలి, ఏ కంట్రీలో చదువుకుంటే డిగ్రీ ఎంతవరకు వ్యాలిడిటీ ఉందనేసి చాలా కన్ఫ్యూజన్ ఉంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఓకే అండి, మీరు అన్నదైతే వాస్తవం. కన్ఫ్యూజన్ అయితే చాలా విపరీతంగా ఉంది. ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ కూడా అంటే ఇండియాలో కూడా అదే తెలంగాణ కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎంసెట్ ఎగ్జామినేషన్ని సపరేట్గా రాయడం, తెలంగాణ ఎంసెట్ అని ఆంధ్ర ఎంసెట్ అని అక్కడ అలసిపోయిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నీట్కి సంబంధించి ఏదైతే ఇష్యూ జరిగిందో దాంట్లో కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. తర్వాత నీట్ 2 కూడా రాయడం జరిగింది. తర్వాత ఎంసెట్ పేపర్ లీక్ అవ్వడం అవన్నీ మనం చూసాము. దాని తర్వాత ఇప్పుడు ఎంసెట్ 3rd టైం కూడా పెట్టడం జరుగుతుంది. సో ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక రకమైన డిసప్పాయింట్మెంట్, ఒక రకమైన స్ట్రెస్లో అయితే స్టూడెంట్ అయితే ఉన్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం ఏదైతే ఉందో అదొక వండర్ఫుల్ ఆపర్చునిటీ. అదైతే మనం యాక్సెప్ట్ చేయాలి. బట్ ఏంటి అంటే ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి, ఏ దేశంకి వెళ్ళి చదువుకోవాలి, లేదంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి, ఏ సంస్థ ద్వారా వెళ్ళి మనం యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనే పరిస్థితి ఏదైతే ఉందో ఈరోజు నిజంగా చెప్పాలంటే చాలా గందరగోళంగానే ఉంది. కారణం ఏంటి అంటే మనం అఫ్కోర్స్ ఇది వ్యాపారం కాదని నేను అనటం లేదు. ఎంత వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా విద్యార్థి కోణంలో నుంచి, ఒక మధ్యతరగతి కుటుంబకుల యొక్క కోణంలో నుంచి మనం పరిశీలన చేసి మనల్ని నమ్మి మన మీద ఒక రకమైన బాధ్యతను పెడుతున్నప్పుడు దాన్ని మనం ఎలాగైనా ఫుల్ఫిల్ చేయాలి. ఆ నమ్మకాన్ని మనం వంపు చేసుకోకూడదు. మనకి ఏదైతే నమ్మకంగా ఇచ్చారో బాధ్యతగా తీసుకుని స్టూడెంట్ని ఒక మంచి కాలేజీలో, ఒక మంచి యూనివర్సిటీలో, రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో జాయిన్ చేయించి మంచి ఉన్నతమైన విద్యా ప్రమాణాలు ఉన్న కాలేజీని ఎంపిక చేసి అతను రేపు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి తిరిగి అతను మన భారతదేశం వచ్చి ఇక్కడ జరగబోయే పరీక్షల్లో కానివ్వండి, అలాగే విదేశాల్లో జరగబోయే పరీక్షల్లో కానివ్వండి రాణించి ఒక మంచి డాక్టర్గా స్థిరపడే అవకాశాన్ని కల్పించాలనేది ప్రతి కన్సల్టెంట్ కూడా ఈరోజు ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే మనం ఎవరిని కూడా ఫ్రీగా ఏమి పంపించట్లేదు, ఫ్రీగా ఏమీ చేయట్లేదు. దానికి మనం ఛార్జ్ చేస్తున్నాము. అలాగే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాళ్ళకి మనం సర్వీస్ ఛార్జెస్ పే చేస్తున్నాడు. సో ఇలాంటి సందర్భంలో మనం అత్యాశకు పోకుండా వాస్తవమైన సమాచారాన్ని కనుక మనం ఇవ్వగలిగితే, అంటే లాభం గురించి ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ లాభం ఆలోచన చేస్తే మనం ఎక్కువగా మోసం చేయాలి. ఎక్కువగా మోసం చేయాలంటే ఎక్కువ అబద్ధాలు ఆడాలి. ఎక్కువ అబద్ధాలు ఆడడం వల్ల విద్యార్థికి కలిగే నష్టం అంతా ఇంత కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంతమందికి ఏంటి అంటే వాళ్ళకున్న స్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళకున్న కంపెనీకి ఉన్న ప్రొఫైల్ కానివ్వండి, లేదంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఒకటి డైరెక్ట్గా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకుని పనిచేసే సందర్భం ఒకటి ఉంటుంది. రెండోది ఏంటి అంటే వాళ్ళకి అంత అవగాహన లేకపోవడం, లేదంటే వాళ్ళ కంపెనీకి అంత రికార్డు లేకపోవడం, లేదంటే వాళ్ళ కంపెనీని గుర్తించి ఆ యూనివర్సిటీస్ వాటికి అగ్రిమెంట్స్ ఇవ్వలేని కారణం అవ్వచ్చు. వాళ్ళు సబ్ ఏజెంట్స్గా వ్యవహరించడం జరుగుతుంది. సో నాకు తెలిసి అఫీషియల్గా ఆథరైజ్డ్గా యూనివర్సిటీతో డైరెక్ట్గా లింక్ ఉండి డైరెక్ట్ అగ్రిమెంట్స్తో పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య అయితే మాత్రం చాలా తక్కువ. కానీ సబ్ ఏజెంట్స్గా పనిచేస్తున్న వాళ్ళ సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో అఫ్కోర్స్ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. సో దాంట్లో ఎన్నో మార్గాలు ఉన్నాయి. మార్గాలు మనం ఎంపిక చేసుకుని మనం డబ్బులు సంపాదించుకోవడం అనేది తప్పేమీ కాదు. కానీ సో ఈవెన్ సబ్ ఏజెంట్స్ అయినా కానీ వాళ్ళకి లాభం అట్టే పెట్టుకోవాలి. తర్వాత మీ ఏజెంట్కి ఇంత డబ్బులను కట్టాలి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే స్టూడెంట్కి ఒక రకమైన ఎడిషనల్ బర్డెన్ అవుతుంది. డబ్బు పరంగా బర్డెనే కాకుండా వాస్తవమైన సమాచారాన్ని కూడా సబ్ ఏజెంట్ సమాచారాన్ని అయితే పూర్తిగా ఇవ్వలేడు. అదే ఏజెంట్ అయితే సమాచారాన్ని పూర్తిగా ఇవ్వగలడు. సో ఇక్కడ ఏజెంట్ కూడా సమాచారాన్ని మనం పూర్తిగా ఇవ్వాలనే పరిస్థితి కనుక ఏజెంట్కి ఉన్నా కానీ సో అతనికి ఎంపిక చేసుకున్న కాలేజీల్లో కనుక దమ్ముంటే, ఆ కాలేజీలకి మంచి రికగ్నైజేషన్స్ అవన్నీ ఉంటే సో ఆ కాలేజీ గురించి గొప్పగా చెప్పుకుని కాలేజీ మీద దానికి అనుగుణంగా వెళ్తారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే చాలా విషయాల్లో, ముఖ్యంగా డ్యూరేషన్లో స్పష్టత లేదు. మనకి ఈరోజు ఎంబీబీఎస్ ఇండియాలో చదవాలంటే 5.5 సంవత్సరాల్లో మనకి ఎంబీబీఎస్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది 5.5 సంవత్సరాల్లో.
సో ఇది ఇండియాలో ఎక్కడ చదవనియండి, అది ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, కేరళ తీసుకోండి, బీహార్ తీసుకోండి, ఉత్తరాఖండ్ తీసుకోండి, ఎక్కడ అస్సాం తీసుకోండి, ఎక్కడికి వెళ్ళినా కానీ డ్యూరేషన్ మాత్రం 5.5 years ఇది ఎంబీబీఎస్కి. సో విదేశాల్లో కూడా డ్యూరేషన్ కూడా ఇంచుమించు సమానంగా అన్ని కంట్రీస్లోని సమానంగానే ఉంటుంది డ్యూరేషన్. బట్ అలాంటిది కొన్ని కంట్రీస్లో డ్యూరేషన్లో స్పష్టత లేకపోవడం, ఒక యూనివర్సిటీలో అదే కంట్రీలో ఒక యూనివర్సిటీలోనేమో డ్యూరేషన్ 4 సంవత్సరాలని చెప్తున్నారు, అదే కంట్రీలో ఇంకొక యూనివర్సిటీలో 5 సంవత్సరాలని చెప్తున్నారు, అదే కంట్రీలో ఇంకొక యూనివర్సిటీలో 6 సంవత్సరాలను కూడా చెప్తున్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటి సందర్భం ఏదైతే ఉందో అక్కడ గ్యారంటీగా స్టూడెంట్కి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. రెండోది ఏంటి అంటే ఇంటేక్ విషయానికి వస్తే కనుక, ఇంటేక్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక కాలేజీకి ఒక 100 సీట్లను లేదంటే కాలేజీకి 200 సీట్లను ఏదైతే ఉంటాయో, సో ఆ రకమైన ఇంటేక్ని అయితే కూడా విద్యార్థులకి స్పష్టంగా తెలియజేయాల్సిన బాధ్యత ఏజెంట్లకు ఉంటుంది. బట్ అలాంటిది ఇంటేక్ను కూడా సరిగ్గా తెలియచేయకపోవడం వలన అసలు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమందిని యూనివర్సిటీకి తీసుకెళ్తున్నారు అనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వకపోవడం అనేది కూడా రెండోది. ఇంకా మూడోది ఏంటి అంటే వాళ్ళ కాలేజీ యొక్క స్టేటస్ని పూర్తిగా తెలియజేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కాలేజీని మనం ప్రమోట్ చేస్తున్నాము అంటే మెయిన్ కాలేజీ యొక్క లోటుపాట్లు, మంచి చెడు రెండు చెప్పగలగాలి. అంటే ఉదాహరణకి కాలేజీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీయా లేదంటే గవర్నమెంట్ యూనివర్సిటీయా లేదంటే ప్రైవేట్ యూనివర్సిటీయా, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, అసలు హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని అటాచ్డ్ అయి ఉన్నాయి, ఆ కాలేజీలో మనం చదివితే డెడ్ బాడీస్ అది ఇచ్చి డైసెక్షన్ చేపించే ఫెసిలిటీస్ ఆ కాలేజీకి ఉన్నాయా, హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా విత్ ఇన్ ద క్యాంపస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఏజెంట్ మీద ఉంది. కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో ఈ కన్ఫ్యూజన్కి కూడా కారణం ఏంటి అంటే అఫ్కోర్స్ నేను ఇప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకొకరు ఇస్తారు, నేను చెప్పిన సమాచారం కాకుండా వాళ్ళు చెప్పిన సమాచారం కూడా డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల కూడా ఇదేంటంటే నేను ఒకే వేదిక మీద ఇన్ని ప్రోగ్రామ్స్ చూస్తున్నాం, ఒక ఆయన ఇలా మాట్లాడుతున్నారు, ఇంకొక ఆయన ఇలా మాట్లాడుతున్నారు అనేటప్పటికీ డెఫినెట్గా స్టూడెంట్స్లో విపరీతమైన కన్ఫ్యూజన్ వస్తుంది. సో ఈ కన్ఫ్యూజన్కి నేను అబ్జర్వ్ చేసిన కారణాలు కూడా ఇంకోటి ఏంటి అంటే లాబింగ్ ఎక్కువగా జరుగుతుంది. లాబింగ్ అంటే నా ఉద్దేశంలో ఏంటి అంటే ఏదన్నా విషయాన్ని ఏదన్నా ఉన్నా కానీ స్పష్టంగా సూటిగా చెప్పగలగాలి, అది మన కాన్స్టిట్యూషనల్ రైట్. సో అలాంటి కాన్స్టిట్యూషనల్ రైట్ మనకు ఉన్నప్పుడు మన సమాధానం కనుక డైరెక్ట్గా చెప్తున్నప్పుడు స్టూడెంట్కి ఇన్ఫర్మేటివ్గా మన విషయాన్ని తెలియజేస్తున్నాం, అతన్ని చైతన్యవంతం చేస్తున్నాం, తల్లిదండ్రులకి అవగాహన కల్పిస్తున్నాం. సో ఈరోజు నిర్ణయించుకునే హక్కు వాళ్ళ చేతిలో ఉంది, కానీ మనం ఎంత సమాచారం అయినా సరే ఇవ్వచ్చు, అది మంచి అయితే మంచి ఇవ్వచ్చు, చెడైతే చెడు ఇవ్వచ్చు. సో దాన్ని డిసైడ్ చేసుకోవడానికి తల్లిదండ్రులు ఉన్నారు. అలానే ఈరోజు తల్లిదండ్రులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, నాకు తెలిసి అయితే అంత వీక్గా ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే నేను చాలా ప్రోగ్రామ్స్లో కూడా మ్యాక్సిమం తల్లిదండ్రులను కానీ స్టూడెంట్స్ని కానీ చైతన్యవంతం చేయడానికే ఎక్కువగా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాను. కారణం ఏంటి అంటే ఎలాగైతే మనం ఎలాగైనా సరే మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేస్తాము, మంచి కాలేజీకి మనం పంపిస్తాం విద్యార్థులు పంపించిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు డెఫినెట్గా బాగుంటుంది. సో ఆల్రెడీ ఆ ప్రిపరేషన్ ఆ ప్లాట్ఫామ్ని మనం క్రియేట్ చేసిన తర్వాత డెఫినెట్గా కొంతమంది ఎవరైతే ఆ ప్లాట్ఫామ్ని సరిగా ఉపయోగించుకోవటం లేదో, విద్యార్థుల్ని తల్లిదండ్రులను ఎవరైతే తప్పుదోవ పట్టిస్తున్నారో, సో వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఎవరిని అటాక్ చేయటం లేదు, ఒక కన్సల్టెంట్ని కానీ ఒక యూనివర్సిటీని కానీ అటాక్ చేయడానికి ఆలోచించటం లేదు. ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ కానీ పేరెంట్ని కానీ వాళ్ళ యొక్క ఆలోచన రీతిని లోతుగా పరిశీలన చేసే పద్ధతిలో మనం ఆలోచించడం జరుగుతుంది. సో ఆ సందర్భంగా ఈరోజు కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో కన్ఫ్యూజన్ మాత్రం తీయడానికి మాత్రం మ్యాక్సిమం అన్ని రకాల ప్రయత్నాలు మనం చేయడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ కన్ఫ్యూజన్ అసలు నిజంగా అంత ఉండాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పాను లాబీ అని ఎందుకు మాట అన్నానంటే మీడియాను కూడా లాబీ చేసే పరిస్థితులకి వెళ్ళిపోయినాయి, ప్రింట్ మీడియాను కూడా లాబీ చేసే పరిస్థితికి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మొన్న ఈ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ వచ్చింది, ఆర్టికల్లో జార్జియా అనే దేశానికి 5 years డ్యూరేషన్ అని పెట్టారు. 5 years డ్యూరేషన్ ఏంటి, ఆ కంట్రీలో చూస్తేనేమో 6 years డ్యూరేషను. సో 5 years కానీ 6 years కానీ అని పెట్టాలి కదా ఆర్టికల్, మరి 5 years పెట్టడం ఏంటి అని నేను లోతుగా ఆలోచించాను. ఓహో మేబీ ఇక్కడ లాబీ చేశారా, లేదు అంటే వాళ్ళు ఏమన్నా ప్రింటెడ్ మిస్టేక్గా ఇలా చేశారా అనేది కనుక లోతుగా ఆలోచన చేస్తే నాకైతే ఎక్కువగా లాబీయే కనిపించింది. సో ఇలాగా మీడియాని కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, లేదంటే కరపత్రాలు కావచ్చు, లేదంటే ఇలాంటి వెబ్సైట్లు కావచ్చు, ఇందులో అయినా సరే ఈరోజు మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి, లాబీ చేసే అవకాశాలు ఉన్నాయి. నా విషయంలో కరప్షన్ కన్నా లాబీ అనేది చాలా చాలా దారుణమైన ఇబ్బందికరమైన అంశం.
సో అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, డెఫినెట్గా సరైన సమాచారం వాళ్ళకి అందలేకపోవచ్చు. కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా చక్కగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా చక్కగా వెబ్సైట్లో పొందపరుచున్నారు, mciindia.org. నిజంగా చెప్పాలంటే స్టూడెంట్ ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ని విజిట్ చేసి దాంట్లో ఉన్న సమాచారాన్ని వాస్తవంగా తెలుసుకోవడం, వీలైతే డైరెక్ట్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి కూర్చుని సమాచారాన్ని ఐడెంటిఫై చేసుకోవడం అనేది ఒక పద్ధతి. రెండోది ఏంటి అంటే ఇతను వేరే కంట్రీకి వెళ్తున్నాడు కాబట్టి, వేరే ఫారెన్ యూనివర్సిటీకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళబోతున్న సంబంధించి అంబసీ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే మనం వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు, డైరెక్ట్గా అంబసీని కాంటాక్ట్ చేసి. ఎందుకంటే అంబసీ అడ్వైజరీస్ ఇస్తుంది, ఏ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, ఏ యూనివర్సిటీకి వెళ్ళకూడదు అని తెలియజేస్తుంది. అలాగే ఆ కంట్రీలోకి వచ్చి పలానా యూనివర్సిటీలో కానీ పలానా దేశంలో కానీ మనం వచ్చి చదువుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడ్వైజరీ ఏదైతే ఉంటుందో ఆ అడ్వైజరీ కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో అలాంటిదప్పుడు ఈ రెండు ఎందుకు మిస్ అవుతున్నారు, ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అడ్వైజరీస్ని ఎందుకు మిస్ అవుతున్నారు అనేది పాయింట్ నెంబర్ 1. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన అది ఎందుకు మిస్ అవుతున్నారని పాయింట్ నెంబర్ 2. నిజంగా చెప్పాలంటే స్టూడెంట్ ఈజ్ యాక్సెసిబుల్ రెండింటికి కూడా. అంత దూరం వెళ్లకుండా, అంత దూరం వెళ్తే అతనికి ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలిసి మన గుట్టంతా బయటపడుతుందేమో అనేసి చాలామంది ఈ రెండు విషయాలని కూడా మ్యాక్సిమం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు విపరీతమైన కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. సో ఇప్పుడు చాలా కంట్రీస్ ఆఫర్ చేస్తున్నాయి మెడిసిన్ చదువుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్, సెంట్రల్ అమెరికా, చైనా, యూరోప్. సో వాటన్నిటితో పోలిస్తే యూరోప్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఒక స్టూడెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు అది గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారా, ప్రైవేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అంటారా? నా ఉద్దేశంలో 100% గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అండి. కారణం ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదు అంటే ఇండియన్ ఎంబసీ కావచ్చు, మ్యాక్సిమం రెస్పాన్సిబిలిటీ ఎవరైనా తీసుకుంటారు అంటే కనుక గవర్నమెంటే తీసుకుంటుంది. ప్రైవేట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని అనుకోవడం మాత్రం వాస్తవం కాదు. కారణం ఏంటంటే అఫ్కోర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, కానీ అది రిస్క్ అని అనిపించింది అంటే కనుక అక్కడి నుంచి డబ్బులు పట్టుకుని పారిపోతారు. సో ఇది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. బట్ అదే గవర్నమెంట్ విషయానికి వస్తే కనుక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, ప్రాబ్లం అయినా ఏదైనా సరే మీద వేసుకుని సాల్వ్ చేయాలా. సో ఇక్కడ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మెయిన్ ఒక స్టూడెంట్ని అన్ని రకాలుగానే సాటిస్ఫై చేయాలి అని అంటే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. సో గవర్నమెంట్ దగ్గర విపరీతమైన డబ్బు ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు. రెండోది ఏంటంటే ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫ్యాకల్టీ కొరత కూడా ఎటువంటి పరిస్థితుల్లోని గవర్నమెంట్ కాలేజెస్లో ఉండదు. మూడోది ఏంటంటే స్టూడెంట్కి థియరిటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇంపార్టెంట్. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ సంబంధించి హాస్పిటల్స్ కానివ్వండి, దాంట్లో ఉన్న పేషెంట్స్ కానివ్వండి, లేదంటే దానికి సంబంధించి మార్చురీ రూమ్కి సంబంధించి ఒక డెడ్ బాడీస్, ఎందుకంటే ఎనాటమీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కంపల్సరీ డైసెక్షన్ కూడా అందుబాటులో ఉండడానికి డెడ్ బాడీస్ కూడా ఉండాలి. సో ఇటువంటి ఏర్పాట్లన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలోనే ఎక్కువగా ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్లో ఈ విషయంలో మనం మాత్రం అందరికీ తెలిసిన విషయమే, ప్రైవేట్ కాలేజీలో కొరత ఉంటుంది, వాళ్ళు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చెకింగ్ వస్తే వాళ్ళు మ్యానిపులేషన్స్ చేస్తారు అని మనందరం కూడా చూచాయిగా మనం వింటూ ఉంటాం. సో అలాంటిది గవర్నమెంట్ యూనివర్సిటీస్ విషయానికి వచ్చేసేటప్పటికి మాత్రం అలాంటి ఎటువంటి పరిస్థితుల్లోని జరగవు. రెండోది ఏంటంటే ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకి కావాలని అనుకున్నప్పుడు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. రెండోది ఏంటంటే రీసెర్చ్ కూడా జరుగుతూ ఉండాలి. సో రీసెర్చ్ లేని సందర్భాల్లో కూడా ఎన్నో యూనివర్సిటీస్ కానీ ఎన్నో కాలేజెస్లో కానీ డీరికగ్నేషన్ చేసిన సందర్భాలు కూడా మనం ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తున్నాం. సో అలాంటిదప్పుడు గవర్నమెంట్ కాలేజెస్కి రీసెర్చ్ ఫెసిలిటీస్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫెసిలిటీస్ కానివ్వండి విపరీతంగా ఉంటాయి. ల్యాబొరేటరీస్ కానివ్వండి, అలాగే ఆపరేషన్ థియేటర్స్ కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెస్కి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదొకటి ఇబ్బంది లేని అంశం. మెయిన్ ప్రథమంగా ఏంటంటే గవర్నమెంట్ కాలేజెస్ ఒక స్టూడెంట్ని అడ్మిట్ చేసుకుని స్టూడెంట్ని చదివిస్తున్నారు అంటే అతనికి ఒక రికగ్నైజ్డ్ డిగ్రీ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. ఒక ప్రైవేట్ అతను ఎలాగైనా చేసుకోవచ్చు, రికగ్నైజ్ ఇస్తాడా, డీరికగ్నైజ్ కాలేజ్ డిగ్రీ ఇస్తాడా అనేది తర్వాత చూసుకుంటారు. కానీ గవర్నమెంట్ ఏంటి అంటే కంపల్సరీ రికగ్నైజ్డ్ డిగ్రీ ఇస్తారు కాబట్టి రేపు రికగ్నైజేషన్స్లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి సో నా ఉద్దేశంలో ఏంటంటే గవర్నమెంట్ కాలేజీకి వెళ్తే 100% సేఫ్గా ఉంటాడు. కానీ ఆ కాలేజీ యొక్క పరిస్థితిని కూడా దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అవన్నీ కూడా మనం కూడా ఒకసారి పరిశీలించుకొని గవర్నమెంట్ కదా అనేసి కళ్ళు మూసుకుని వెళ్ళడం కూడా కరెక్ట్ అని నేను సూటిగా చెప్పట్లేదు. కానీ ఈవెన్ అలాంటి కాలేజెస్ని కూడా మనం చూసుకోవాలి. దానికి సంబంధించి రేటింగ్స్ అనేది కానీ
ర్యాంకింగ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అనేది కానీ ఈరోజు ఉన్నాయి కాబట్టి అలాంటి ఏదో చెత్త వెబ్సైట్లు కాకుండా అఫీషియల్ క్యూఎస్ రేటింగ్స్లో కానీ వెబోమీటర్స్ కానీ ఇటువంటి ర్యాంకింగ్స్లోకి వెళ్ళి కనుక మనం కాలేజీని చూస్తే కనుక దాని యొక్క రేటింగ్స్ అక్కడికి తెలుస్తుంది. సో దాని ప్రకారంగా మనం చూస్తే కనుక గవర్నమెంట్ కాలేజెస్కి మంచి రేటింగ్స్ ఉంటాయి, ఎందుకంటే దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రికగ్నైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో ఆ విధంగా మనం ఆలోచన చేస్తే కనుక గవర్నమెంట్ కాలేజెస్ని ప్రిఫర్ చేసుకోవడం అనేది ఒక అడ్వాంటేజ్. మెయిన్ ఏంటంటే మీరు ఇప్పుడు కంట్రీ గురించి అడిగారు, అది ఉదాహరణకి ఫిలిప్పీన్స్ కావచ్చు, లేదంటే సెంట్రల్ అమెరికా కావచ్చు. మెయిన్ ఈ 2 కంట్రీలతో కనుక, ఈ 2 కంట్రీలనే కాదు, ఎక్కడైతే ఎంబీబీఎస్ డైరెక్ట్గా చదివే అవకాశం లేకుండా బీఎస్ అనో లేదంటే ఎన్మ్యాట్ అనో ఎగ్జాములు రాసి మళ్ళీ లేదంటే ప్రీ మెడికల్ కోర్స్ అనే కోర్సులు చేసి ఒక ప్రైవేట్ నాణ్యత లేని ఒక ప్రైవేట్ కాలేజీల్లో చదవడం వల్ల విద్యార్థికి కలిగే లాభం ఏమీ లేదు. అన్ని రకాలుగానే కూడా స్టూడెంట్ ఇబ్బంది పడతాడు తప్పితే తనకు కొత్తగా ఏమీ సాధించేది ఏమీ లేదు. దాంట్లో ఏంటంటే 2-3 సంవత్సరాలు అతను అనవసరంగా వృధాగా అతను కోల్పోతున్నాడు, ఒక 7-8 లక్షలు అతను వృధాగా కోల్పోతున్నాడు. కాబట్టి సో ఫిలిప్పీన్స్ విషయంలో కానీ సెంట్రల్ అమెరికా విషయంలో కానీ ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక అక్కడ అన్ని కాలేజీలు మంచి, అన్ని కాలేజీలు చెడ్డవని నేను చెప్పట్లేదు, కానీ కొన్ని కాలేజీలు అసలు నాణ్యతగా లేవు. సో అటువంటి కాలేజీలకు వెళ్ళి చదవడం వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. ఆల్రెడీ ఎవ్రీబడి నోస్ ఏంటి అంటే అక్కడ డైరెక్ట్గా ఎంబీబీఎస్ లేదు. అలాంటప్పుడు మనం వెళ్ళడం ఎంతవరకు కరెక్టా కాదా అనేది ఆలోచన చేసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలి అని తప్పని పరిస్థితుల్లో నిర్ణయించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కూడా ఒక నాణ్యమైన కాలేజీకి వెళ్ళి చదువుకోవడం మంచిది అనేది నా ఉద్దేశం. ఇది సెంట్రల్ అమెరికా కానీ ఫిలిప్పీన్స్ కానీ. ఇకపోతే మెయిన్ ఇంపార్టెంట్గా నేను చెప్పాలనుకున్న అంశం ఏంటి అంటే జార్జియా. ఈ మధ్య కాలంలో జార్జియాకి సంబంధించి మాత్రం కొంచెం స్పష్టత ఇవ్వాలని అనుకుంటున్నాను. కారణం ఏంటి అంటే ఇండియన్ ఎంబసీ ఏం చెప్తుంది అంటే జార్జియాలో ఉన్న తిబిలిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి రికగ్నిషన్ ఉంది, ఆ యూనివర్సిటీకి వెళ్ళొచ్చు. కానీ అక్కడున్న ప్రైవేట్ కాలేజెస్ యొక్క క్రెడెన్షియల్స్ మా దగ్గర సరిగా లేవు. సో ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అనేది ఇండియన్ ఎంబసీ అఫీషియల్గా తెలియజేస్తుంది. సో తెలియజేస్తున్నప్పుడు జార్జియా అనే కంట్రీలో మంచి మంచి కాలేజీలు ఉండగా చెత్త కాలేజీలు పట్టుకుని ఈ చాలా గొప్ప కాలేజీ, ఇది చాలా గొప్ప కాలేజీ అనేదో ఫ్యూజన్ యూనివర్సిటీ, న్యూ ఫ్యూజన్ యూనివర్సిటీ ఏదో అలా ఏదైతే ఉదహరించుకుంటూ చెప్తున్నారో ఇది మాత్రం విద్యార్థులు మాత్రం చాలా దారుణంగా మోసం చేస్తున్నట్టు లెక్క. కారణం ఏంటి అంటే కాలేజీ ఎస్టాబ్లిష్ అయ్యిందే ఒక 2-3 సంవత్సరాల క్రితం అయితే ఆ కాలేజీలో అడ్మిషన్స్ చేస్తున్నది 1 సంవత్సరం క్రితం నుంచి అయితే అక్కడ అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చేస్తాము, అద్భుతంగా చేసేస్తామని స్టూడెంట్ని అంటే ప్రాక్టికల్గా స్టూడెంట్ని ప్రయోగాత్మకం చేయడం అన్నట్టు, అంటే అతని మీద ఎక్స్పెరిమెంట్ చేసే పద్ధతిలో అలాంటి కాలేజీకి తీసుకెళ్ళడం అనేది నా ఉద్దేశంలో మంచిది కాదు. అందుకని ఇది ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కానీ కొంతమంది ఏమనుకోవచ్చు అంటే ఇతనికి ఆ కాలేజీ మీద ఇంట్రెస్ట్ లేదా, లేదంటే ఆ కంట్రీకి ఇతను వ్యతిరేకంగా ఉన్నాడా అనేది నాకు కూడా కొంతమంది ఫోన్లు చేసి మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అనే సందర్భాలు కూడా వచ్చినాయి. బట్ ఏంటంటే నేను అదే చెప్తున్నాను ఇందాక నుంచి, కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. ఒకవేళ మనం మాట్లాడేది కరెక్ట్ కాకపోతే కనుక సూ చేసుకోమండి, కోర్టుకి వెళ్ళొచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళొచ్చు, డిఫరెంట్ గవర్నమెంట్కి తెలియజేయచ్చు, ఏదైనా చేయొచ్చు. సో మనం చెప్పే విషయం స్పష్టంగా చెప్తున్నప్పుడు దాంట్లో నిజంగా ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే లాబీ చేసుకోవాల్సిన అవసరం లేదు, బెదిరించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏదైనా సరే స్పష్టంగా ఉండి ఓపెన్గా మనం మాట్లాడచ్చు. కారణం ఏంటంటే మనం కన్సల్టెన్సీగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా, ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పటికీ కూడా ఎంతోమంది స్టూడెంట్స్ని, ఎంతోమంది విద్యార్థులను మన ద్వారా చదివిస్తున్నాము. చదువుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంతోమంది డాక్టర్లుగా తిరిగి వచ్చి ఈరోజు స్థిరపడిన వాళ్ళ సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి చెప్పుడు కొట్టు మాట్లాడుకున్న దానికి దీనికి తలొగ్గి స్ట్రెస్కి ఫీల్ అయిపోయి ఏదో విధంగా అయితే ఒత్తిడి చేద్దాము అనే పద్ధతిలో ఉన్నా మాత్రం ఏ విధంగానే కూడా మనం తగ్గే పరిస్థితి కాదు. కారణం ఏంటి అంటే ఈరోజు ఎలా ఉన్నది అంటే నేను ఒక్కడిని, అవతల 99 మంది, అంటే ఇంచుమించు ఎలా ఉందంటే నేను ఒక్కడిని అంటే ఇంచుమించు మేము ఒక 5గురు వరకు ఒక రియల్గా వ్యవహారం చేస్తున్నాం, రియల్గా కష్టపడుతున్నాం, బాగా పనిచేస్తున్నాం ఒక 5 సంస్థల వరకు. మిగతా సంస్థలు నిజంగా చెప్పాలంటే చాలా సంస్థలు సరిగ్గా పనిచేయటం లేదు. నేనేమనుకున్నానంటే ఓకే లెట్ us ఫైట్, మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మన విద్యార్థి యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తున్నాము. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుని మనం ఏదో విధంగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అతను స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అవుతాడా లేదా అనేది పక్కన పెడితే స్టూడెంట్ కానీ మ్యాక్సిమం అవేర్నెస్ని క్రియేట్ చేద్దాం. సో మన 5గురు, అవతలేమో వాళ్ళు 100 మంది, సో మనం పాండవులు, వాళ్ళ కౌరవులు. సో దీని ప్రకారంగా మనం వెళ్దాం అనే ఉద్దేశంతో నేను మ్యాక్సిమం అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, కాల్ తీసుకుందాము. దేవరాజు ఫ్రమ్ తిరుపతి. హలో. ఓకే, సో యూరోప్లో గురించి చెప్పండి. యూరోప్లో ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది? మీరు ఏ యూనివర్సిటీ డీల్ చేస్తారు? అంటే యూరోప్లో ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్గా సేఫ్గా ఉంటుందండి. కారణం ఏంటంటే నేను అంతకుముందు కూడా చెప్పాను, యూరోప్ అనేది రియల్ హీరో. నిజంగా చెప్పాలంటే ఒక రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది యూరోప్ ఇవ్వగలదు.
యూరోప్లో ఏంటంటే ఈసీటీఎస్ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనే ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, దీంట్లో ప్రథమ భాగం ఏంటి అంటే కంపల్సరీ డైరెక్ట్ ఎంబీబీఎస్ అనే సిస్టమ్ ఉంటుంది. అంటే దానివల్ల స్టూడెంట్ ఎక్కడ కూడా ఈ ఇయర్స్ వేస్ట్ చేసుకోవడం, డబ్బు వేస్ట్ చేసుకోవడం, మొదటి రోజే వెళ్ళి క్లాస్లో కూర్చుంటాడు, అంటే డాక్టర్ కోట్ వేసుకుని కూర్చుని ఎడ్యుకేషన్ ప్రిపేర్ అవుతాడు. రెండోది ఏంటి అంటే కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్ మెడికల్ సబ్జెక్ట్సే ఉంటాయి. మూడోది ఏంటి అంటే అతనికి ప్రాక్టికల్కి సంబంధించి, ఎనాటమీకి సంబంధించి అతనికి డెడ్ బాడీస్ కూడా డైసెక్షన్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా కంట్రీస్లో, చాలా కాలేజెస్లో ఈ వ్యవహారం లేదు. యూరోప్లో ముఖ్యంగా మేము ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో అయితే ఎనాటమీ సంవత్సరాలు చెప్తారు. సో ఎనాటమీయే సంవత్సరాలు చెప్తున్నారు అంటే అందులో ఎంత స్టఫ్ ఉంటుందో అనేది ఈజీగా మనం చాలా కాలేజెస్లో ఈరోజు ఎనాటమీని చాలా తక్కువ సమయంలో కుదించుకుంటూ వస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డెడ్ బాడీస్ లేకపోవడం, లేదు అంటే ఏదైనా స్లైడ్స్ చూపించడం, లేదు అంటే వీడియోస్ చూపించడంతో సరిపెట్టుకుంటారు. సో అలా సరిపెట్టుకునేటట్టయితే మనం యూట్యూబ్లో కూడా చూసి మెడిసిన్ చదువుకోవచ్చు. బట్ డెడ్ బాడీస్తో డైసెక్షన్ చేసి రియల్గా ప్రొఫెసర్స్తో కూర్చొని చదివించుకునే సిస్టమ్ ఏదైతే ఉందో అది యూరోప్లో ఉంటుంది. అలాగే క్లాస్కి 1:10, 1:12 రేషియో ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ మీద ఒక అటెంటివ్గా ఉంటుంది కాబట్టి ఎడ్యుకేషన్ బాగుంటుంది. స్టూడెంట్ వీసా మీద వెళ్ళి చదువుకునే అవకాశం అక్కడ ఉంటుంది. అలాగే స్టూడెంట్ వీసా చదువుకున్న తర్వాత అతను మంచిగా చదువుకుని డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత అతనికి లైసెన్స్ కూడా ఎగ్జామినేషన్ అక్కడే కండక్ట్ చేసి లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ అక్కడే సెటిల్ కావచ్చు, లేదంటే ఇంకా పక్కనున్న హైయర్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళి అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కూడా అతనికి స్టైఫండ్ కూడా వస్తుంది. సో ఇప్పటి వరకు అతను ఏదైతే ఖర్చు పెట్టుకున్నాడో దాన్ని ఒక పక్కన ఎడ్యుకేషన్ మంచిగా జరుగుతూ ఉంటుంది. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కూడా అతను స్టైఫండ్ ఏదైతే సంపాదించేసుకుంటాడో తనకి పెట్టుబడి పెట్టిన కాస్త వెనక్కి రావడం జరుగుతుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నంత సేపు కూడా అతనికి అడ్వాన్స్ స్కిల్స్తో బయటకు వస్తాడు కాబట్టి ఎంబీబీఎస్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్, దాంతోపాటు లైసెన్స్లు వీటితో ఉంటాడు కాబట్టి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్, ఎవరికి ఏదైతే ఒక డాక్టర్కి అవసరం అన్ని గుణాలు కూడా ఈరోజు యూరోప్ అందజేస్తుంది. కాబట్టి అందులో జపరోజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మనం ఎన్నో సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ని పంపిస్తున్నాం. ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ఎక్కడ కూడా స్టూడెంట్లు ఇబ్బంది పడిన సందర్భం లేదు. ఒకవేళ నిజంగా ఇబ్బంది జరిగినా కానీ ఆ యూనివర్సిటీతో పనిచేస్తున్న ఆ యూనివర్సిటీలో కనుక స్టూడెంట్కి ఏ రకమైన ఇబ్బంది జరుగుతున్న, భారతీయ విద్యార్థులు జరుగుతున్నది అంటే మనం పనిచేస్తున్న యూనివర్సిటీలతో కూడా మనం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. సో అటువంటి నేచర్తో మనం ఉన్నాం కాబట్టి యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా సేఫ్గా ఉండగలుగుతున్నారు. సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఫుడ్ విషయంలో కానివ్వండి, సో ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, అసలు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఓవరాల్గా యూరోప్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు పర్స్యూ మెడిసిన్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.